రంజని, ఏంటి ఆలోచిస్తున్నావు? When a body is immersed in liquid, its face on a parallel surface, which is equal to the sum of water. రేపు నేను వచ్చేసరికి నువ్వు ఇవన్నీ బై హార్ట్ చేయాలి, ఓకే? ట్యూషన్ చెప్పడానికి పాపకి స్కూల్ టీచర్ గారు దొరకటం మన అదృష్టం కదా. అవును. ఇదిగో వస్తున్నా. దీన్ని బాగా శుభ్రం చేసేవా? చాలా బాగా శుభ్రం చేశాను. మీరు ముట్టుకుంటే చాలు టప్పని పేలిపోతుంది. మీరు పేల్చి ఎన్ని రోజులైందో. దీంతో ఏ మృగానికి గురి పెట్టినా పట్మని పడిపోతుంది. ఆపరా నీ వాగుడు. ఆపేసా ఆపేసా. బండెక్కు. సరే. ఎవరది? ఎవరు? ఏంటి రంజని? ఏమీ లేదు. మరెందుకు వచ్చా? నేను వాగు దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను.
రంజని, నువ్వు మాతో రావడం లేదా? నాకు చదువుకోవాల్సింది ఉంది నాన్న, నేను రావడం కుదరదు. రా, నువ్వు వెనక్కి కూర్చో. అలాగే. గురువు శిష్యురాలు కాదు, ఒక స్త్రీ ఒక పురుషుడు. మాటలతో చెప్పడం చాలా తేలిక, కానీ మన మధ్య చాలా తేడాలున్నాయి. నా మనసులో చిగురించే ఈ చిన్ని ఆశని తీసివేయటం నా వల్ల కాదు. అది నీ వ్యామోహం. కాదు, పచ్చి నిజం. నా ఈ కోరిక నిజం కానట్టయితే నా ముందు ఒకే ఒక మార్గం ఉంది, మరణం. రంజని, బండెక్కు. వద్దు, నేను నడిచే వెళ్తాను. అయ్యో, ఇక్కడి నుంచి స్కూల్ దాకా నడుస్తావా? నడిస్తే నీకు నీరసం వస్తుంది. పర్వాలేదు, కొంచెమైనా ఒళ్ళు తగ్గుతుంది. ఒళ్ళు ఎక్కువగా ఉంటే అమ్మాయిలకి అలంకారం. ఆ విషయం నీకు తెలీదా? చిక్కిపోతావు రంజని. నేను నడిచే వెళ్తాను. రంజని, రిటర్న్ లో కూడా నడవాలి. అయ్యో రంజన్, అటు ఇటు కూడా వాకింగ్ చేస్తే నీ అందం తగ్గిపోతుంది. నా మాట వినవు కదా? అయితే నీకు బండి వద్దా? వద్దు వద్దు వద్దు. అయితే వీళ్ళని ఎక్కడికైనా నువ్వు వెళ్ళొచ్చు. ఎక్కడికైనా వెళ్ళు, ఓకే. ఏమి పనిలేదు. రంజని, ఆ? ఏమంటున్నావు? నీ బొంద. బాబు, ఈశ్వరుని ధ్యానించి ఇదిగో పట్టుకో. అలాగే. మొట్టమొదటిసారి విద్య నేర్చుకుంటున్నావు. గురువు గారి కాళ్ళు పట్టుకో. ఈశ్వరా, అనవసరమైన చోట వేలెందుకు పెట్టావా నాయనా? అసలు నీకు బుద్ధునాదరా? నీకు ఇది అవసరమా? ఎప్పటికైనా నేను చెప్పినట్టు చెయ్యి. గురి కంటే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వృత్తాకారానికి మధ్యలో కొట్టాలి. వృత్తమా? అవును, అదిగో. ఎక్కడ? ఇక్కడ కాదురా, అక్కడ చూడు. ఓ అదా. రేయ్, ఇప్పుడు తుపాకీ గురించి కొన్ని చెప్తాను. లోకంలో రకరకాల తుపాకీలు ఉన్నాయి. ఇది మామూలు గన్. ఇది కాకుండా మిషన్ గన్, స్టెన్ గన్, నైట్ గన్, గేర్ గన్. గేర్ గన్నా? అది ఏరోప్లేన్ లో వెళ్లే వాళ్ళ కోసం వాడతారు, అంటే యుద్ధంలో వాడతారు. ఇంకా ఉంది సింగిల్ బ్యారెల్, డబుల్ బ్యారెల్, 12 బ్యారెల్ పిస్టల్. పిత్తల్? పిత్తల్ కాదురా, పిస్టల్. తెలిసిందన్నా, చెప్పనా? చెప్పు. మీరు ఇలా వాగుతూ ఉంటే నేను ఎప్పుడైనా నేర్చుకునేది? నాకేం అర్థం కావట్లా. పడుకునే విషయం నేను మర్చిపోయానే. కింద పడుకోరా. ఇక్కడ అన్నా? ఇటు కాదురా, అటు పెట్టు. సరే, పడుకున్నా. పడుకున్నా కదా, ఇదిగో ఇది పట్టుకో. పట్టుకో, కరెక్ట్ గా పట్టుకోవాలి. పట్టుకో, భయపడదు. అడు తిప్పరా, అడు తిప్పు. గురి చూడు, పేల్చు పేల్చు. కానీ అయ్యో, అది ఎక్కడికి వెళ్ళిందిరా? ఇంకోసారి పేల్చు. ఏది? ఇది ఎక్కడికి వెళ్ళింది? రేయ్, ఇటువరా. ఎలా పేల్చాలో నేను చూపిస్తాను. కరెక్ట్ గా చూడు చూడు. భలే కొట్టావన్నా. ఇలాగే రా, నువ్వు ఇప్పుడు దాకా కొట్టింది. మన ఈ బంధం ఇక్కడ దాకా వస్తుందని నేను అనుకోలేదు. నాకు తెలుసు, నేను రోజు ఆ దేవుణ్ణి మొక్కేది దీనికోసమే. అంటే తెలిసే తప్పు చేస్తున్నావు అన్నమాట, అవునా? అంటే నువ్వు తప్పించుకున్నావు. అదేలా సాధ్యం? కోరింది దొరికిందని సంతోషిస్తున్నావా? కాదు, నేను మీ దాన్ని అయ్యేదాకా దేవుడికి మొక్కుతూనే ఉంటాను. అరే పప్పు, జపాన్ లో తుపాకీ లేదు, కానీ సబ్బు బిళ్ళ మాదిరిగా ఒకటి ఉంటుందిరా. అందులో చాలా బటన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ లో ఉంటాయి. నువ్వు బ్లడీ పల్లెటూరులో ఉన్నావు, నేను జపాన్ లో ఉన్నాను అనుకో. నిన్ను నేను చంపాలి అంటే జపాన్ లో కూర్చొని PAPPU అని PAPPU అని టైప్ చేసి బటన్ నొక్కితే చాలు, నువ్వు మటాష్. నీ పల్లెటూరు కూడా మటాష్. ఇవన్నీ మీరు ఎక్కడ నేర్చుకున్నారయ్యా? వారసత్వం. ఆ రోజుల్లో మా ఊర్లోకి పులులు వచ్చేవి, వాటిని మా తాతయ్య చంపేవాడు తెలుసా, నాలాగా. అలా అయితే మొన్న మన ఊరికి పులి వచ్చినప్పుడు మీ తాతలందరూ ఏం చేశారు? ఆ విషయం చెప్పడం ముందు నాకు. మా తాతయ్యనే పులి చంపేసిందిరా. అప్పుడు తుపాకీలో గుళ్ళు లేవు.
ఏమిటి నువ్వు కలగంటూ ఇక్కడ కూర్చున్నావు? రేపు పరీక్షన్న సంగతి మర్చిపోయావేంటి? ఏమన్నా తిని వెళ్ళి చదువుకో. అలాగే